వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. పక్షుల ప్రేమికుడు పక్షుల ఆకలి తీర్చేందుకు అక్కడక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలతో గత 5 సంవత్సరాల నుండి పక్షులకు సజ్జ పంట సాగు చేస్తున్నాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు ఒకరు. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాసు పక్షుల ప్రేమికుడు. పక్షులు అంతరించిపోతున్న పరిస్థితిలో పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో గుడికల్ దేవదాసు తన వంతు సహకారంతో అందిస్తున్నాడు. అలాగే పత్తి, వరి పంటనే సాగు చేస్తుండడంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో ఆ విషయం తెలుసుకున్న దేవదాసు తనకున్న 75 సెంట్ల వ్యవసాయ పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ పక్షుల ఆకలి తీరుస్తున్నాడు. మనిషికి సహాయపడని ఈ రోజుల్లో పక్షుల సంరక్షణకు పాటుపడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాస్కి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దాదాపుగా ఈ పంట రావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 35,000 నుండి 40,000 వరకు ఖర్చు అవుతుందని మీడియాకు తెలిపారు. ఇక్కడ కూడా చూడండి కొంచెం వాయిస్ పెట్టు. మా సంగతి పాములు ఉంటుంది కదా అట్లా తలకి అవతల కూడా తిప్పను కొంచెం అట్లా. ఇది బాగుంటుంది. ఎమ్మిగనూరు మండలము గుడికల్కి చెందిన దేవదాస్ అని నేను పక్షులకి సద్దలు వేయడము, పంట చేయడం జరిగింది. ఈ ఆలోచన రానికి కారణము 2020లోన కరోనా టైంలోన రాజేశ్వర హోటల్ దగ్గర బస్టాండ్ కాడ ఒక తల్లిదండ్రులు లేని వ్యక్తి లాక్డౌన్ 1 గంట వరకు కంప్లీట్ చేయడం వల్ల సాయంత్రం వరకు హోటల్ లేనందువలన ఆయన నోరు తెరిచి అడిగాడు, నాకు అన్నం తీసుకొని రండి బాబు సాయంత్రం పూట అని చెప్పేసి. మనిషి అయితే అడగగలిగాడు, పక్షులైతే అడగవని చెప్పేసి పక్షులకి నేను ఈ విధంగా పంట సద్దలు వేయడం జరిగింది. వాటికి ఈ వేసే ఆలోచన నాకు రానికి కారణము ఆయన బస్టాండ్ కాడ అన్నం అడిగిన దానికి. ఈ విధంగా నేను పక్షులకి సహకరిస్తూ ఉన్నాను. 2020 నుంచి ఇప్పుడు 2025 అంటే 5 సంవత్సరాల నుంచి నేను పక్షులకి ఈ విధంగా పంట సద్దలకి వేస్తూనే ఉన్నాను. దాతలు ఎవరేం లేదు సార్, ఇది సొంతం కృషే, సొంతం అమౌంటే. పంటకు వచ్చేసి 35,000 అవుతుంది. ఈ పొలాన్ని ఏరే పంట వేసుకొని నేను పంట తీసుకొని నేను లబ్ధి పొందకుండా నేను ఈ 75 సెంట్లని నేను పక్షులుగానే వాటికి నేను పంట వేస్తున్నాను. నా సొంత డబ్బులే నేను 35,000 పెట్టి నేను పంట వేస్తున్నాను సార్. నీ పేరు? నా పేరు దేవదాస్ సార్, గుడికల్ గ్రామం సార్, ఎమ్మిగనూరు మండలం.